నిజామాబాద్ జిల్లా బోధన్పట్న బెల్లాల్ టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ సబ్ డివిజన్ బోధన్ 33/11 కేవీ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక CGRF2 నుంచి DEE ముక్తార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ CGRF2 చైర్మన్ నారాయణ, అతిథులుగా కమిటీ సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు బాగుంటేనే విద్యుత్ సంస్థ బాగుంటుందని, వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడకంపై అవగాహన కల్పించామని, సకాలంలో బిల్లులు చెల్లిస్తే విద్యుత్ సంస్థకు మేలు చేసిన వారే సంస్థ అభివృద్ధికి దోహదపడిన వారవుతారని, విద్యుత్ సరఫరా సమయాల్లో రైతులు సొంతంగా దీనిని చేయవద్దని, సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా ఎలాంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని, సొంత ప్రయోగాలు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ DEE ముక్తార్, ADE నగేష్, బోధన్పట్న 1 and 2 AEలు కృష్ణ, కళ్యాణ్, బోధన్, సాలూరా మండలాల విద్యుత్ అధికారులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. లోపల బోధన్ సబ్ డివిజన్కు సంబంధించిన 2 సెక్షన్లు, బోధన్ టౌన్ 1, బోధన్ టౌన్ 2. ఈ సబ్ డివిజన్ కింద ఉన్న 2 సెక్షన్కి సంబంధించిన కన్సూమర్స్ కేటగిరీ 1 అయితే కానీ 2, 3, 4, 5, 6, 7 ఉన్న కేటగిరీ అంటే అందరి కన్సూమర్స్, రైతాంగానికి, తర్వాత ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, కమర్షియల్ అందరికీ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సత్వరమే మనము పరిష్కారానికి ఈ కన్సూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం అనేది ఒకటి అంటూ ఉన్నది. ఇది నిజామాబాద్ లోపల హెడ్ క్వార్టర్ నిజామాబాద్, అక్కడ మా ఆఫీస్ ఉంటుంది. మేమేం చేశాము, ప్రతి నెలకి ఒక 5-6 క్యాంపులు, అంటే మా కన్సూమర్ ఫోరంకు దాదాపుగా 8 జిల్లాలు. ఇది పాత నిజామాబాదు, పాత ఆదిలాబాదు, అట్లాగే జగిత్యాల్ అండ్ సిరిసిల్ల, ఈ 8 జిల్లాలకు మేము ప్రతి నెల ఒక్కొక్క క్యాంప్, అంటే ఒక 8 క్యాంపులు మేము కండక్ట్ చేసేసి అక్కడ ఉండే కన్సూమర్స్కి ఎలాంటి ఇబ్బందికరమైన బిల్లింగ్ ఇష్యూస్ కానీ, అంటే ఇప్పుడు బిల్లులో ఏమైనా తేడాలు ఇట్లా వస్తే వాటిని సవరణ చేసేసి వాళ్ళకు న్యాయం చేయడం. అట్లాగే ఒకవేళ ఈ అగ్రికల్చరల్ బెడ్ లోపల లూజు లైన్స్ ఉంటాయి, వంగిపోయిన పోళ్ళు ఉంటాయి, దానికి మిడిల్ పోల్స్ వేయడము, వాటి రెక్టిఫికేషను, ఇలాంటి ఏమైనా ఉంటే ఆ రైతాంగం కానీ లేకపోతే ఆ కన్సూమర్సే కానీ మా దృష్టికి తీసుకొస్తే అవి సంబంధిత అధికారులకు పిలిపించేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి అవి యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్, అంటే మనకు సిటిజన్ చార్ట్ అంటే ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని మనము నిర్ణీత కాలంలో చేయాలి అని ఒక నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారంగా మీరు చేస్తున్నారా లేదా, చేయకపోతే ఇప్పుడైనా చేయండి అని వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఈ రకంగా ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయింది, లో వోల్టేజ్ వస్తుంది, దానికి గాను వాళ్ళకు సంబంధిత అధికారులకు తెలియజేసి వాటిని రీప్లేస్ చేయడమా, లేకపోతే దాని స్థానంలో పెద్దది పెట్టడమా, లేకపోతే అడిషనల్గా ఇంకో ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసి వాళ్లకు వాళ్ళ లో వోల్టేజ్ని మనము సత్వరమే దాన్ని పరిష్కారం చేయడానికి మార్గాలని కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే రకంగా ఈ మధ్యకాలంలో ఎండాకాలం మాటికి మనకు ఓవర్లోడ్ వల్ల ఫీడర్స్ ట్రిప్ అవుతుంటాయి. ఆ ట్రిప్ కాకుండా తగిన సమయంలోనే వాళ్ళకి ఒకవేళ ఒక ఫీజ్ ఆఫ్ కాల్స్, అంటే ఈ రెవెన్యూ కలెక్షన్స్కి పోయినప్పుడు ఏంటంటే కొన్ని డిస్కనెక్ట్ చేస్తూ ఉంటారు. చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైతే డిస్కనెక్ట్ చేసిన కన్సూమర్స్ ఉంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఒకసారి LR తీసుకొని వాటిన్నింటినీ మళ్ళీ రీకనెక్ట్ చేస్తారు ఎవరైతే పేమెంట్ చేసిన వాళ్ళకి. అట్లా నిర్ణీత సమయంలో మాత్రమే సప్లై తీసేసి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా చూడడానికి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడము ఈ కన్సూమర్ ఫోరం యొక్క విధి నిర్వహణ. కాబట్టి కన్సూమరు బాగుండాలి, కన్సూమర్ బాగుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం టోటల్గా బాగుంటుంది. సో వాళ్ళు బాగుంటే వీళ్ళు బాగుంటారు. ఇది పరస్పరంగా ఒకరికి ఒకరు సహకారం చేసుకొని మనం ముందుకు పోతేనే రైతాంగమే కానీ మిగతా కన్సూమర్సే కానీ బాగుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ కన్సూమర్ అయినా కానీ ఎలాంటి పనులైనా కానీ ఈ మధ్యకాలంలో రైతాంగం ఏం చేస్తున్నారంటే, మేము సంబంధిత అధికారులకు చెప్పేసి వాళ్ళు వచ్చి మాకు ప్రాబ్లాన్ని రెక్టిఫికేషన్ చేయాలంటే టైం పడుతుందనే ఉద్దేశంతో తెలియని నాలెడ్జ్తో వాళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకొని దాని మీద ఫీజులు వేయడమే, లేకపోతే ఇంకో కార్యక్రమం చేసుకోవడం వల్ల కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి యాక్సిడెంట్లని నివారించాలంటే సంబంధిత అధికారులకు మనము ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో పని చేయించుకుంటే రైతాంగానే కానీ మిగతా కన్సూమర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటిది చేస్తే
మనం ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అన్నీ మనం దాదాపుగా అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఇప్పుడు రబీ నడుస్తుంది, రబీ ఇంకొక నెల అయితే పంటలన్నీ చేతికి వస్తాయి. కాబట్టి ఏంటంటే ఈ తరుణంలో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కన్సూమర్ కూడా, ప్రతి రైతాంగం కూడా వాళ్ళ మోటార్ పంపు సెట్ దగ్గర కంపల్సరీగా మనము కెపాసిటర్ బ్యాంక్స్ అనేది మనం పెట్టుకుంటే దానివల్ల డిపార్ట్మెంట్కు యాజ్ వెల్ యాజ్ కన్సూమర్స్ కూడా బోత్ ఆర్ ఇన్ బెనిఫిట్, ఇద్దరికి కూడా బెనిఫిట్ ఉంటుంది. కెపాసిటీ పెట్టడం వల్ల ఏంటంటే మోర్ ఎఫిషియన్సీ ఇచ్చేసి మోటారు అది మన దాని పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మనకు లెస్ కరెంటు గుంజేసేసి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇద్దరికి కూడా మనకు అది లాభదాయకం. కాబట్టి మనం కెపాసిటర్స్ మనం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కంపల్సరీగా వాలంటరీగా రైతాంగం కెపాసిటర్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.